మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా? ఏదైనా స్వీట్ ఇమ్మీడియట్ గా తినాలని? మీకు కడుపు నిండా ఉన్నా కూడా కొన్నిసార్లు షుగర్ క్రేవింగ్స్ వస్తాయి. 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. అందులో థర్డ్ రీజన్ విల్ షాక్ యూ. నిజానికి మీ బ్రెయిన్ కి షుగర్ అవసరం లేదు, దానికి క్విక్ ఎనర్జీ కావాలి. షుగర్ తిన్నప్పుడు బ్రెయిన్ కి క్విక్ ఎనర్జీ వస్తుంది, బ్రెయిన్ లో డోపమైన్ అని హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది, అందుకే మీకు మళ్ళా స్వీట్ తినాలనిపిస్తుంది. ఇంకో పెద్ద రీజన్, మీరు స్వీట్ తిన్నప్పుడు బ్రెయిన్ కి క్విక్ ఎనర్జీ వస్తుంది, క్విక్ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ క్విక్ గా డ్రాప్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా డ్రాప్ అయినప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వస్తుంది. ఇది ఒక లూప్ లాగా క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి థర్డ్ ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటంటే, మన ఏన్షియంట్ టైంలో, ఆదిమానవం టైంలో మనకు స్వీట్ చాలా రేర్ గా దొరికేది, అది కూడా హనీ లేదా ఫ్రూట్స్ నుంచే దొరికేది. అందుకే మన బ్రెయిన్ అట్లా డిజైన్ అయిపోయింది దొరికినప్పుడే ఎక్కువ తినేయాలని. కానీ ఇప్పుడు స్వీట్స్ ప్రతి దగ్గర దొరుకుతున్నాయి, డిఫరెంట్ ఫార్మ్స్ లో దొరుకుతున్నాయి, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా వేరే టైప్స్ లో. అందుకే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ షుగర్ ప్రాబ్లం కాదు, షుగర్ మీద కంట్రోల్ లేకపోవడం. మన బ్రెయిన్ ఇంకా ఆదిమానవం టైం ఫారెస్ట్ లోనే ఉంది, మనము సూపర్ మార్కెట్ ఎరాలో బతుకుతున్నాం. 3 సింపుల్ స్టెప్స్ తోన మన షుగర్ క్రేవింగ్స్ తగ్గుకోవచ్చు. ఒకటి, మీ ఫుడ్ లో ప్రోటీన్ యాడ్ చేసుకోండి. సెకండ్, మంచిగా నిద్రపోండి. థర్డ్, ప్రాసెస్ ఫుడ్ తగ్గియండి, ఎంత వీలైతే అంత తగ్గియండి. ఇట్లాంటి సింపుల్ హెల్త్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి.